నా పేరు డాక్టర్ అరవింద్ గండ్రా, ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ రోజు మనము మాట్లాడుకునే కేసు నార్మల్ కేసు. నేను ఎప్పుడు మీకు స్పైన్ గురించి మాట్లాడుతుంటాను, లేకుంటే నీ రీప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు నేను మాట్లాడబోయే కేసు అతి సాధారణమైన కేసు. అంటే నార్మల్ గా ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ బై నేమ్ శాలిని నా పక్కన కూర్చొని ఉన్నారు. సో తను 45 years ఫీమేల్. సో తను జస్ట్ నార్మల్ గా ఇంట్లో పడితే మనకి ఎంత భయంకరంగా ఫ్రాక్చర్స్ కావచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేసుడు జరుగుతుంది. ఇప్పుడు మనము ఓన్లీ రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ చూస్తాము, చాలా పెద్దగా ఇరిగింది అని అనుకుంటాం. హై వెలాసిటీ ఇంజురీస్ అంటే మనము ఏదో 60-70 స్పీడ్ లో వెళ్ళి ఎవరు వచ్చి మనల్ని తాకారు అంటే ఆ పెద్ద యాక్సిడెంట్స్ అని మనం అనుకుంటాం. కానీ నార్మల్ గా ఒక లేడీ తన పని చేసుకుంటూ ఒక ఇంట్లో తను చేసుకుంటూ పడితే కూడా ఇలాంటి ఫ్రాక్చర్స్ జరుగుతాయా అని చాలా మందికి ఆశ్చర్య కలిగే విధంలో ఈ ఫ్రాక్చర్ ఉంది. అందుకని నేను ఈ వీడియో చేసుడు జరుగుతుంది. ఇప్పుడు నా పక్కన మీరు చూస్తున్నారు, దట్ లేడీ తన పని చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఒక 2 months బ్యాక్ పడ్డప్పుడు ఆమె రైట్ ఎల్బో జాయింట్, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఈ ఎక్స్రే చూపెడతాను. ఈ ఎక్స్రే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ శాలిని అనే పేషెంట్ ని మీకు చూడండి, మొత్తం ఇది హ్యూమరస్ అంటాం, మనం హ్యూమరస్ బోన్ అంటాం. ఇది ఆర్మ్ బోన్, మన ఆర్మ్ బోన్ ఇది. ఈ హ్యూమరస్ లో మీకు ఇది సూప్రాకాండైలర్ రీజన్ అంటాం. ఈ సూప్రాకాండైలర్ రీజన్ లో ఈ షాఫ్ట్ ఆఫ్ హ్యూమరస్ పక్కకు జరిగిపోయింది, చూసారా. యాక్చువల్లీ ఈ బోన్ ఇక్కడ ఉండాలి. సో ఇవి రెండు మళ్ళీ మనకి లాటరల్ ఎపికాండైల్, మీడియల్ ఎపికాండైల్, క్యాపిటులం, ట్రాక్లియా అంటాం. సో ఇది ఇరిగిపోయి పక్కకు జరుగుడు కాకుండా మీకు ముక్కలు అయిపోయింది. ఇంకా మనకి ఈ 2 భాగాల్లో కూడా మధ్యలో స్ప్లిట్ వచ్చింది. ఈ ఫ్రాక్చర్ మాకు ఆల్మోస్ట్ చేయడానికి 6.5 hours పట్టింది. చేసిన తర్వాత ఇప్పుడు 2 months తర్వాత ఈ ఎక్స్రే మీరు చూడచ్చు. ఇది నౌ వీఆర్ టాకింగ్ ఆఫ్టర్ 2 months. మనం చేసింది బైలేటరల్ పిల్లర్ రీకన్స్ట్రక్షన్ విత్ కార్టికో క్యాన్సిలర్ స్క్రూస్ చేశాము, విత్ టెన్షన్ బ్యాండ్ వైరింగ్ ఓపెన్ మెథడ్ లో చేశాము. నౌ ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు పేషెంట్ చైన్ చూడగలిగితే, ఇప్పుడు తను మీరు నిలబడండి అమ్మా, 2 చేతులు దగ్గర పెట్టుకుని నార్మల్ నిలబడే. నాకేం పెద్ద డిఫరెన్స్ కనపడతారు 2 చేతులు చూస్తూ ఉంటే. ఇప్పుడు మీరు ఫ్లెక్స్ చేయండి అమ్మా, మర్చుకోండి, ఎంత మర్చుకోగలుగుతారు. దిస్ ఈస్ 100 to 110 degrees ఆఫ్ ఎల్బో ఫ్లెక్షన్ వస్తుంది. ఇంకా వస్తుంది కమింగ్ మంత్స్ లో. మీకు ఇంకా వీ కెన్ ఎక్స్పెక్ట్ 20 to 30 degrees ఆఫ్ ఫ్లెక్షన్. ఇది సుపినేషన్ ప్రొనేషన్ చేయడము ఇట్లా, దట్స్ ఫుల్ సుపినేషన్ ప్రొనేషన్. షీఈ్ ఏబుల్ టు డూ ఫుల్ సుపినేషన్ ప్రొనేషన్. ఇప్పుడు కూర్చోండి అమ్మా. మీరు పడ్డ తర్వాత మీరు వచ్చినప్పటి నుంచి మీరు చెప్పండి, మీకు ఎలా ఉండే, మీ చెయ్యి ఎలా ఉండే అంటే చెప్పండి. నా పేరు శాలిని అండి. నేను డాక్టర్ అరవింద్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను పడ్డప్పటి నుంచి. నేను January 27th ఈవినింగ్ పడ్డానండి, 6:30 ఆ టైంలో. 7:30 ఆ టైంకి ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసి చెయ్యి సెట్ చేశారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేశారు, వేసి చెయ్యి ఇట్లా ఫోల్డ్ చేసుకోమన్నారు, క్రేప్ బ్యాండ్ వేశారు. అప్పుడు నా చెయ్యి పడినప్పుడు చెయ్యి ఇట్లా వేలాడుతూ ఉండింది. అంటే లిటరల్ గా టోటల్ కనెక్షన్ లేకుండా మనకి మన ఆర్మ్ 4 arms సపరేట్ అయినట్టు కదులుతా ఉండే అని తను చెప్తుంది. నెక్స్ట్ ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి ఇట్లా బోన్ సెట్ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసాక నా చెయ్యి ఇట్లా సెట్ అయింది. January 31st ఆపరేషన్ చేశారు. 6.5 hours పట్టింది ఆపరేషన్ సక్సెస్ అయింది. చెయ్యి కూడా ఇట్లా స్ట్రైట్ గా వచ్చింది ఎక్స్రే తీయడానికి. తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. ఒక 10 days 15 days వరకు అట్లా రమ్మని చెప్పారు. ఒక 4-5 times వచ్చాము డాక్టర్ దగ్గరికి. కుట్లు తీసింది 15 days. కుట్లు తీసిన తర్వాత 27 కుట్లు పడ్డాయండి. 27 కుట్లు పడితే తర్వాత 1 month తర్వాత 1.5 month తర్వాత కుట్లు తీసేశారు. తీసేసాక చెయ్యి ఇప్పుడు నార్మల్ ఇట్లా ఉంది, సెట్ అయింది కుట్లు అంతా. సో ఇప్పుడు తనకి బేసికలీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఆల్మోస్ట్ 110 degrees ఆఫ్ ఫ్లెక్షన్ వచ్చింది. ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్లెక్షన్ ఇన్ కమింగ్ మంత్స్. అంటే మనం ఇంకొక 20 to 30 degrees మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఫ్లెక్షన్ లో. ఫిజియోథెరపీ ఇప్పుడు చేస్తుంది కాబట్టి ఇంకా 20 to 30 degrees రావచ్చండి. సో నేను ఈ వీడియో చేయడానికి మనకి ఏదైతే దెబ్బ తగులుతుందో ఇలాంటి డివాస్టేటింగ్ మనకి ఫ్రాక్చర్స్ కూడా కావచ్చు. సో
సో దానికి రైట్ ట్రీట్మెంట్ తీసుకొని రైట్ గా మనం ఫాలో చేస్తే మీకు ఇలాంటి మూమెంట్స్ వస్తాయి. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ రాకుండా మనకి ఈ బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వన్స్ బోన్ సెట్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడి ఇష్టం ఉన్నట్టు దాన్ని మౌల్డ్ చేసి పెడితే, ఎస్పెషల్లీ ఎల్బో జాయింట్ లో మీకు రేంజ్ ఆఫ్ మోషన్స్ అనేది చాలా ఫిక్స్డ్ అయిపోతాయి. అంటే మూమెంట్స్ మీకు ఇంత ఫ్రీగా ఉండవు. తర్వాత మా దగ్గరికి వచ్చుడు జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయలేము. పేషెంట్ ఎప్పుడైతే మనకి రైట్ టైంలో వస్తాడో అప్పుడే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.